హలో ఎవ్రీబడి, డొనాల్డ్ ట్రంప్ గారు 20 అవర్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేసిండ్రు. టుమారో నైట్ విల్ బి బిగ్, ఐ విల్ టెల్ ఇట్ లైక్ ఇట్ ఇస్. అంటే రేపు ఏమైనా పెద్ద జరగబోతుంది. సో రేపు అంటే మన ఇండియా అకార్డింగ్లీ 15th మార్చ్ అన్నమాట. అయితే ఇదే తేదీ నాటికి అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏదో పెద్దగా చేయబోతున్నారు. సో ఆ పెద్ద పని ఏంటో పదండి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ పై ఏం ఇంపాక్ట్ కలుగుతుంది, అలాగే క్రిప్టో మార్కెట్ పై ఏం ఇంపాక్ట్ కలుగుతుంది పదండి తెలుసుకుందాం. చూడండి గైస్, 14th మార్చ్ రాత్రికి డొనాల్డ్ ట్రంప్ గారు కాంగ్రెస్ యొక్క జాయింట్ సెషన్ ని అడ్రస్ చేస్తారు. సో ఇందులోనే ఆయన పెద్ద అనౌన్స్మెంట్ చేయవచ్చు. బట్ గైస్, ఈ అనౌన్స్మెంట్ ఉంది కదా, ఇది ఏదాని రిలేటెడ్ కావచ్చో పదండి తెలుసుకుందాం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఏ డిసిజన్ తీసుకున్నా దీని ఇంపాక్ట్ గ్లోబల్ మార్కెట్ మరియు అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్ పై తప్పకుండా పడుతుంది. ఈవెన్ ఇలానే చేసి ఆయన మొత్తం స్టాక్ మార్కెట్ యొక్క బ్యాండ్ వాయించాడు. అండ్ ఇప్పుడు రీసెంట్లీ ఆయన కెనడా మరియు మెక్సికోకు పై పెట్టిన టారిఫ్ ని ఈ రోజు నుండే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసేసిండు. సో ఈ సోషల్ మీడియాలో ట్వీట్ చేసే వెనకాల రీజన్ ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈ ట్వీట్ వల్ల ఏం ఇంపాక్ట్ కలుగుతుందో తెలుసుకుందాం. గాయ్స్, ఆయన ఈ ట్వీట్ అనేది ట్విట్టర్ లో అయితే చేయలేడు, ఆయన తన సొంత యాప్ ట్రూత్ సోషల్ లో చేసిండు. అలాగే ఈ పోస్ట్ చేసిన వెనకాల ఇంకో పోస్ట్ వేసిండు. ఆ పోస్ట్ ఏమిటంటే జెలెన్స్కీ రిలేటెడ్ అన్నమాట. ఆ పోస్ట్ లో ట్రంప్ గారు జెలెన్స్కీకి చెప్పిండ్రు, మీకు శాంతి అవసరం లేదు, మీకు సుఖం అవసరం లేదు. సో ఇలా ఆయన ఎందుకు చెప్పిండంటే, ట్రంప్ గారు యుక్రెయిన్ అండ్ అలాగే జెలెన్స్కీకి చాలా అపోజిట్ అయ్యారు. ఇప్పుడు యుక్రెయిన్ కి ట్రంప్ గారు సపోర్ట్ చేయలేడు, అంటే సపోర్ట్ చేయడం మానేసిండు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో పెద్దగా చేస్తా అని ట్రంప్ చెప్పారు. నేను ఏదో పెద్దగా చేస్తా అని దాని వెనకాల రీజన్ ఏమిటంటే, చూడండి, ఇది యుఎస్ రష్యాపై పెట్టిన శాంక్షన్స్ తీయవచ్చు. ఎందుకంటే ఆయన యుక్రెయిన్ కి సపోర్ట్ చేస్తలేడు కాబట్టి. ఆ సెక్షన్స్ పెట్టి కూడా ఏం లాభం లేదు, అందుకే ఆ సెక్షన్స్ ని తీసేస్తాడు. ఒకవేళ ఈ సెక్షన్స్ తీస్తే గనక స్టాక్ మార్కెట్ పై తప్పకుండా నెగటివ్ ఇంపాక్ట్ కలుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ట్వీట్ చూడండి. Europe has spent more money buying Russian oil and gas than they have spent on defending Ukraine. దీని మీనింగ్ ఏమిటంటే, ఎంత డబ్బు అయితే ట్రంప్ గారు యుక్రెయిన్ కి కాపాడుకోవడానికి స్పెండ్ చేసిండ్రో అంతకంటే ఎక్కువ డబ్బుతో ఆయన రష్యా యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ కొనుగోలు చేసుకున్నారు. సో వీళ్ళు డైరెక్ట్ అయితే రష్యాకించి ఆయిల్ ని కొనుగోలు చేయలేరు. మధ్యలో మన ఇండియా ఉండి ఆయిల్ ని కొనుగోలు చేసి మనం యూరప్ కి అమ్మేవాళ్ళం. దీంతో మనకు కొద్ది కమిషన్ వస్తుండే, మనకి ఇలానే ఒక పెద్ద ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అయ్యిండే. సో గైస్, నెక్స్ట్ అనౌన్స్మెంట్ గురించి తెలుసుకుందాం. అదేమిటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అంటే నాటో గురించి అన్నమాట. నాటో అంటే మీకు అందరికి తెలుసు అనుకుంటా. నాటోలో 32 కంట్రీస్ ఉంటాయి, ఇందులో యుఎస్ కూడా ఉంది. సో ఈ కంట్రీస్ మధ్య ట్రీట్ ఏమిటంటే, అనుకోండి 32 కంట్రీస్ లలో ఏదైనా ఒక కంట్రీ పై వేరే కంట్రీ అటాక్ చేసింది అనుకోండి. ఇన్ దిస్ కేస్ ఇందులో ఉన్న 31 కంట్రీస్ ఆ కంట్రీకి సపోర్ట్ ఇవ్వాలి. దీంతో అపోజిషన్ అనేది కుక్క లెక్కలో ఓడిపోతాడు. సో ఇందులో చాలా యూరోపియన్ కంట్రీసే వస్తారు, బట్ దీంతో పాటు యుఎస్ఏ కంట్రీ కూడా ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ యొక్క స్టాండ్ ఏమిటంటే, ఆయన నాటోకి అగేన్స్ట్ గా ఉన్నట్లు కనబడతారు. ఆయన నమ్మకం ఏమిటంటే నాటోపై ఎక్కువ అమౌంట్ యుఎస్ఏ నుంచే వెళ్తుంది, బట్ యుఎస్ఏకి దీంతో ఏమి బెనిఫిట్స్ లేవు. ఈ కారణం వల్ల డొనాల్డ్ ట్రంప్ గారు నాటో యొక్క మెంబర్షిప్ వదిలిపెట్టాలని ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి గైస్, యుఎస్ నాటో యొక్క మెంబర్షిప్ వదిలిపెట్టింది అనుకోండి, అటాక్స్ అనేది మొదలవుతాయి. మీరు ఆలోచించండి, గ్రూప్ యొక్క బిగ్ మెంబర్ అంటే స్ట్రాంగ్ మెంబర్ వదిలిపెట్టిపోతే అందరిగా వదిలిపెట్టాల్సి ఉంటుంది. సో నాటోలో కూడా సేమ్, అమెరికా వెళ్ళిపోతే అన్ని దేశాలు విడిపోతాయి. బట్ గైస్, దీంతో అమెరికాకి ఫరక్ పడదు, ఎందుకంటే అమెరికా దగ్గర పైసా ఉంది, మిలిటరీ ఫోర్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ గైస్, మనకైతే నెగిటివ్ కదా, స్టాక్ మార్కెట్ మొత్తం డౌన్ లో వెళ్తుంది. దీంతో పాటు నెక్స్ట్ అనౌన్స్మెంట్ చూడండి గైస్. ఆ అనౌన్స్మెంట్ ఏమిటంటే క్రిప్టో యొక్క స్ట్రాటజిక్ రిజర్వ్ చేయడం. సో ఇలా జరిగితే మాత్రం క్రిప్టో కరెన్సీ లేదా క్రిప్టో మార్కెట్ కి చాలా పాజిటివ్ అన్నమాట. అండ్ ఈవెన్ క్రిప్టో యొక్క ప్రైస్ చాలా ఎక్కువ కావచ్చు, అంటే క్రిప్టో మార్కెట్ బూమ్ కావచ్చు. సో గైస్, మీరు క్రిప్టో మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఉంటారు, మీకు అక్కడ తెలుస్తుంది ఎంత వాలటిలిటీ ఉంటుందో. అంటే చాలా వాలటిలిటీ ఉంటుంది. రీసెంట్లీ ట్రంప్ గారు చెప్పారు 5 క్రిప్టో కరెన్సీస్ ని స్ట్రాటజిక్లీ రిజర్వ్ లో చేయాలి అని. అంటే 5 క్రిప్టో కరెన్సీస్ ని స్ట్రాటజికల్లీ రిజర్వ్ లో చేయాలి అని. ఇందులో బిట్ కాయిన్ అండ్ ఇథెరియం అయితే ఆల్రెడీ ఉంది. దీంతో పాటు సొలానా, EXRP, కార్డెన్కు కూడా క్రిప్టో రిజర్వ్ లో పెడతా అని చెప్పిండ్రు. సో ఈ అనౌన్స్మెంట్ కూడా కావచ్చు. దీని తర్వాత 4th అనౌన్స్మెంట్ చూడండి గైస్. 4th అనౌన్స్మెంట్ గురించి తెలుసుకున్నట్లయితే వీసా ఇమిగ్రేషన్. సో ఈ అనౌన్స్మెంట్ అనేది వీసా ఇమిగ్రేషన్ రిలేటెడ్ కావచ్చు. గైస్, మీకు అందరికీ తెలుసు ఈ వీసా రిలేటెడ్ కాన్సెప్ట్ గురించి మన డొనాల్డ్ ట్రంప్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. సో అనౌన్స్మెంట్ లో మన ట్రంప్ గారు స్ట్రిక్ట్లీ పాలసీస్ లేదా రూల్స్ తీసుకురావచ్చు అగేన్స్ట్ వీసా. సో నెక్స్ట్ వచ్చేసి ఆయన టారిఫ్ అనౌన్స్మెంట్ చేసిండ్రు, అంటే చేయవచ్చు. సో ఈ టారిఫ్ యొక్క అనౌన్స్మెంట్ ట్రంప్ చేస్తే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నెగిటివ్ లో వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీంతో పాటు ట్రంప్ గారు ఇంకో అనౌన్స్మెంట్ చేయవచ్చు, అదేమిటంటే ఫార్మర్స్ రిలేటెడ్. సో యుఎస్ఏ ఫార్మర్స్ డొనాల్డ్ ట్రంప్ కి చాలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఫార్మర్స్ కి ఏమైనా రిటర్న్స్ కూడా ఇచ్చారు, అంటే ట్రంప్ గారు ఫ్యూచర్ లో ఇస్తారనమాట.
ఈవెన్ ఈయన ఒక అనౌన్స్మెంట్ అయితే ముందే చేసిండు. అదేమిటంటే రెడీ కాండి, మన యుఎస్ రైతులు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ని మన దేశంలోనే ఉత్పత్తి చేసి అక్కడనే సేల్ చేసుకోవాలి అని. అంటే అక్కడనే ఉత్పత్తి చేసి అక్కడనే అమ్ముకోవడం స్టార్ట్ చేసుకోవాలి. దీంతో అమెరికా అనేది ఇతర కంట్రీస్ పై ఆధారపడి ఉండదు. బట్ గైస్, ఇలా చేయడం వల్ల మన ఇండియాకి చాలా లాస్ వస్తుంది. ఎందుకంటే మన ఇండియా నుంచి చాలా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేది యుఎస్ఎస్ కి వెళ్తుంది, అంటే అమెరికాకి వెళ్తుంది. బట్ వాళ్ళు సొంతంగా ఉత్పత్తి చేసుకుని వాళ్ళే వాడుకుంటున్నారు కాబట్టి మన దానిపై రిస్ట్రిక్ట్ చేస్తారు, అంటే మన ప్రొడక్ట్స్ కొనుగోలు చేయరు. దీంతో మనకి లాస్ వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ గైస్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డొనాల్డ్ ట్రంప్ గారు మీటింగ్ లో ఇవన్నీ అనౌన్స్మెంట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో గైస్, దీని వల్ల మన స్టాక్ మార్కెట్ పై అయితే తప్పకుండా ఇంపాక్ట్ కలుగుతుంది. అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ పై కూడా తప్పకుండా ఇంపాక్ట్ కలుగుతుంది. అండ్ గైస్, ఈ వీడియో నేను తొందరగా చేస్తున్నా. సో ప్లీజ్ గైస్, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. అండ్ గైస్, ఈ వీడియో ఎడిటింగ్ లో ఏమైనా క్వాలిటీ తక్కువ ఉంటే దాన్ని కూడా నేను ఇంప్రూవ్ చేసుకుంటా. సో మీరు సపోర్ట్ ఇవ్వండి గైస్. మీకోసం స్టాక్ మార్కెట్, బుక్ సమ్మరీస్, అలాగే బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ తీసుకువస్తా. కలుద్దాం ఇంకొకటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. అప్పటి వరకు సెలవు.